నమస్తే. కొండా సురేఖ వర్సెస్ నాగార్జునగా మారిపోయింది పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టార్ట్ చేసిన ఈ గొడవ, ఈ దుమారం ఇద్దరి మధ్య వారికి కారణమైంది. కేటీఆర్ ఆధ్వర్యంలో అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకుల ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీగా ఉన్న మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా సురేఖకి ఆమెకి ఒక కండువా కప్పారు. కండువా మీన్స్ అదొక చేనేత వస్త్రానికి సంబంధించిన ఒక దారాన్ని ఆమె మెడలో వేశారు. ఆ సందర్భంలో మంత్రిని గౌరవించిన సందర్భంలో ఆ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా నెగిటివ్గా ట్రోల్ చేసింది. నెగిటివ్గా మీన్స్ ఒక పైశాచిక ఆనందానికి వాళ్ళు పాల్పడుతూ దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు. సో ఆ ట్రోల్కి సంబంధించిన వీడియోలను కూడా అంటే ఏం జరిగిందని నేను ఫస్ట్ కొద్దిసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ రోజు మీడియాలో కూడా కొండా సురేఖ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఈ రకంగా ఆమెని ట్రోల్ చేశారు. ఏమని, కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారని ఆ ఫోటో ఈ రకంగా పెట్టి ట్రోల్ చేశారు. ఎంత అన్యాయం! ఈ రకంగా ట్రోల్ చేశారు. దీనికి హరీష్ రావు రెస్పాండ్ అయ్యి ఇది చాలా దారుణం, దుర్మార్గం అని ఆయన కూడా ఏదో మాట మాట్లాడినట్టున్నాడు. కానీ చేసిందే మీరు కదా. సో ఇది కేటీఆర్ చేయించిందని భావించి బీఆర్ఎస్ పార్టీ మీద, కేటీఆర్ మీద కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది. దీని మీద ఎంపీ రఘునందన్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎవరు, ఆ ట్రోల్ చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఎవరి దాంట్లో ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు కావాలనే ఈ రకంగా నెగిటివ్గా ట్రోల్ చేశారు. చాలా దారుణంగా, దుర్మార్గంగా ట్రోల్ చేశారు. గతంలో సీతక్క కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. సో ఈ దీంట్లో భాగంగా ఆమె కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమని ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సినిమా వాళ్ళని ఎంత వేధింపులు చేశారని కేటీఆర్ ఇప్పుడు అహంకారంతో మదం ఎక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు ఎంక్వైరీ కొండా సురేఖ దొంగ ఏడుపులు, దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా, అప్పుడు ఆమె మహిళ కాదా, అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా, ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా. ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకండి ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన ఆ పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా? పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ నువ్వు ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు,
ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం. సో ఇట్లా కొండా సురేఖ గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. ఆమె నాగ చైతన్య సమంత విడాకుల కేటీఆర్ఏ కారణం, ఫోన్లు ట్యాప్ చేశారు, ఇప్పుడు చెప్తున్నా నేను అని మాట్లాడడం జరిగింది. ఈ నాగ చైతన్య సమంత విషయము, ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నది దాదాపు ఒక 6-7 నెలల నుంచి 9 నెలల నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ప్రక్రియ. ఈ విషయాల్ని చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ మరి సమయము సందర్భం ఏమో తెలియదు, కానీ నాగార్జున రెస్పాండ్ అయ్యిండు. సో ఆయన కొడుకు నాగ చైతన్య కాబట్టి, ఆయనకు సంబంధించిన ఇష్యూనే కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యిండు. సో ఇదే నాగార్జున ఇదే రకమైన విషయాలు గతంలో వచ్చినప్పుడు రెస్పాండ్ అయి ఉంటే కూడా బాగుండేది. బట్ ఏదేమైనా ఆయనకి డైరెక్ట్గా తగిలింది కొండా సురేఖ చేసిన వ్యాఖ్య కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యింది. ఏమంటుండు? గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది హీరో నాగార్జున, ఆయన కొడుకు, గతంలో ఆమె కోడలుగా ఉండే సమంత, వాళ్ళ గురించి చేసిన వ్యాఖ్యల మీద ఆయన ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు కొండా సురేఖ ఏమంటుంది? మరి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినప్పుడు ఏమైంది అన్నది ఆమె రేజ్ చేస్తున్న క్వశ్చన్. ఈయన అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉన్నది, ఆమె అడుగుతున్న దాంట్లో కూడా వాస్తవం ఉన్నది. ఇప్పుడు ఈయన అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉన్నది, ఎందుకంటే సరే ఎవరిదైనా పర్సనల్ విషయాలే కదా, ఎవరిదైనా వ్యక్తిగత జీవితమే కదా, వాళ్ళకి ఏదో రకరకాల కారణాల చేత అయింది. అది నిజంగానే కేటీఆర్ వల్లే అయిందా, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందా అన్నది తేల్చాలి గవర్నమెంట్. సో మీరే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు తేల్చండి. అండ్ అదే సమయంలో ఇదే నాగార్జున మరి అదే కొండా సురేఖ మీద, అదే సీతక్క మీద ట్రోల్స్ చేస్తున్నప్పుడు, నెగిటివ్గా ప్రచారం చేస్తున్నప్పుడు మరి మీరు ఎక్కడ పోయారు? మీరు ఓన్లీ మీ ఇంట్లో వాళ్ళ మీద దాడి జరిగినప్పుడే సినిమా వాళ్ళు రెస్పాండ్ అవుతారా? మీరంతా సెలబ్రిటీలు కదా. ఏ రైతుల సమస్యలు వచ్చినా, ఏ ప్రజల సమస్యలు వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఇంకోటి వచ్చినా మీకు రెస్పాండ్ గారే. ఎప్పుడో ఒకసారి వరదలు ఏదో వస్తే 50 లక్షలు చెక్ తీసుకుపోయి ఇవ్వడం తప్ప మీరేమన్నా చేస్తారా? ఈయనైతే అది కూడా చేయడానికి నాకు తెలిసి ఏమో తెలియదు నాకు. కానీ సో మీరు రాజకీయాలకు దూరంగా ఉండొచ్చు, కానీ ప్రజలకే మీరు దగ్గరగా లేరు. మీ వ్యాపారం మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, డ్రగ్స్ అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి ఈ డ్రగ్స్ విషయం రాజకీయ నాయకులకి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అండ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లింకులే బయటపడ్డాయి చాలా సందర్భాల్లో. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో 14 మందినో 12 మందినో రోజుకొకరిని విచారించారు కదా డ్రగ్స్ కేసు అని. వాళ్ళందరికీ క్లీన్ చిట్ వచ్చింది. ఎందుకు క్లీన్ చిట్ వచ్చింది? ఆనాడు వేసిన సిట్ సరిగ్గా పనిచేయక ఆధారాలు కోర్టు ముందు పెట్టలే, ఆనాడు క్లీన్ చిట్ వచ్చింది. 100కి 100% టాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్స్కి లింకు లేదంటారా? ఉన్నాయి, డౌట్ ఏముంది, చాలా సందర్భాల్లో లింకులు బయటపడ్డాయి. ఇప్పుడు అసలైన రాష్ట్రంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. మీరు మంత్రులు అయినా మీరు ఎవరైనా కూడా పక్కన పెట్టేయండి, ఇంకా అవన్నీ పక్కన పెట్టి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎడ్యుకేషను, హెల్త్, రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇట్లా ఎన్నో రకాల ఇష్యూస్ ఉన్నాయి, ఉద్యోగాలు. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఈ సెలబ్రిటీలు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి మీకు ఇబ్బంది కలిగినప్పుడే, మీ గుండెకి టచ్ అయినప్పుడే, మీ మనసుకు టచ్ అయినప్పుడే మాట్లాడడం కాదు. ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రెస్పాండ్ కావాలా? అప్పుడు మీ బాధ్యత, ఇంకా మీరు బాధ్యతతో ఉన్నట్టుగా భావిస్తారు. అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు విలన్ ఎవరు? ఎక్కడ స్టార్ట్ అయింది? బీఆర్ఎస్ పార్టీ అకౌంట్స్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ ఏదైతే ఉందో, ట్రోలింగ్ ఏదైతే ఉందో, దానివల్ల ఈ మొత్తం ఎపిసోడ్ కారణమైంది. మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడాలా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడాలా? మీరు సైలెంట్గా ఎందుకున్నారు? మరి సో ఇది నాగార్జున కొండా సురేఖ మధ్య జరుగుతున్న వార్ మీన్స్ ఆయన రెస్పాండ్ అయ్యిండు. మరి ఈ ట్వీట్ మీద మరి మంత్రి గారు ఎట్లా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి. ఏదేమైనా ఈ ట్రోల్స్ ఎవరి మీద చేసినా, ఏ పార్టీ నాయకుడి మీద చేసినా, ఏ పార్టీ నాయకురాల మీద చేసినా, ముఖ్యంగా మహిళల మీద చేస్తే అది చాలా పెద్ద తప్పు. ఎవరు చేసినా కూడా దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ఉంటుంది.
పార్టీల మీద కూడా ఉన్నది. సో మీరు దుమ్మెత్తి పోసుకొని దాంట్లో జనాలను యాడ్ చేయకండి దయచేసి. మీరు దుమ్మెత్తి పోసుకొని మీరు ట్రోల్స్ చేసుకొని దాంట్లో జనాలను తీసుకొచ్చి జనాల అసలైన ఇష్యూస్ని డైవర్ట్ చేయకండి. ఇది మేము కోరుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.